స్మిచి టీవీ ఈ పేరు వినగానే ఇదేం పేరు అసలు? తెలుగు ఛానలా? ఎవరిది ఈ పేరు? నాదా లేకపోతే పాపదా? ఇన్ని క్వశ్చన్స్ అందరికీ వచ్చున్నాయి. ఏంటంటే స్మిచి ఇక్కడ చూస్తున్నారు కదా, కదలకుండా కూర్చొని నాకేం తెలియదు బాబాయ్ నన్ను వాళ్ళు చేయకండి అని చూస్తున్న ఈ టెడ్డీ బేర్ పేరు స్మిచి. మా చిన్నోడికి 3 years ఉన్నప్పుడు ఎందుకని పెట్టుకున్నాడో తెలియదు, ఎలా పెట్టిందో కూడా తెలియదు, అసలు ఎక్కడన్నా విన్నాదో లేదో కూడా తెలియదు. స్మిచియే పెట్టాలి దానికి పేరుని పెట్టుకుంది స్మిచి. సో ఈ ఛానల్ పెట్టడానికి కూడా వాడే కారణం. అమ్మ నువ్వు వీడియో తీస్తా, నువ్వు వంట చేయి, నేను వీడియో తీస్తా అని చెప్పి నా తలా తోక లేని వీడియోలు చాలా 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 ప్రయోగాలు చేసేది. సో వాడి ఇష్టం మేరకు పెట్టిన ఛానల్ కాబట్టి వాడికి నచ్చిన పేరు పెట్టాలని నేను స్మిచి అని పెట్టాను. అయితే ఇందులో క్రాఫ్ట్స్ వంటలు ఏం పెడదామో తెలీదు, ఏదంటే అది దూరుద్దాం అన్నట్టుగా పెట్టిన ఛానల్ కాబట్టి టీవీ అని వెనకాదలని తగిలించాను అనమాట. అంటే టీవీలో అన్నీ చూస్తాం కాబట్టి స్మిచి టీవీలో కూడా అన్నీ ఉంటాయి అన్నట్టు పెట్టాను నేను. స్టార్ట్ చేసిన రీజన్ ఏదైనా అవ్వండొచ్చు, కానీ ప్రస్తుతానికి మన ఛానల్ అయితే మాత్రం 100 సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట. సో నంబర్ చిన్నదే అవ్వచ్చు, కానీ మాకైతే మాత్రం అది చాలా పెద్ద సక్సెస్. సో మనందరం కూడా ఈ స్మిచి టీవీ 100 సబ్స్క్రైబర్స్ దాన్ని మనం చిన్నగా సెలబ్రేట్ చేసుకుందామని మీకు ఇలా ప్రజెంట్ చేస్తున్నాను. నేను ప్రస్తుతానికి ఓరియో బిస్కెట్స్ కేక్ చేస్తున్నాను. ఇప్పుడు యూట్యూబ్లో అంతా హల్చల్ చేస్తుంది కదా ఓరియో బిస్కెట్స్ కేక్, బిస్కెట్ కేక్ అని. సో బిస్కెట్స్ అన్నీ పక్కన పెట్టాను, క్రీమ్ అంతా ఒక బౌల్లో వేసాను, దాంట్లో కొంచెం పాలు వేసాను. పాలు వేసి మొత్తం బిస్కెట్స్ అంతా కూడా మొత్తం మెత్తగా నానిపోయే వరకు కూడా ఉంచి పక్కన పెట్టుకుంటే బెటర్. కొంచెం ఎక్కువసేపు పాలు అయితే నేను 140 grams బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను, దానికైతే 1/2 cup పాలు పట్టాయి. సో అది కొంచెం నానబెట్టాను, కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కలపడానికి. అలాగే క్రీమ్లో కూడా జస్ట్ 2 spoons పాలు వేసి నేను బాగా మిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి బటర్ క్రీమ్ లాగా ఈ క్రీమ్ని యూస్ చేసుకోవడం కోసం నేను 2 spoons మాత్రమే వేయండి పాలు. ఎక్కువ వేస్తే పాలు విడిగా క్రీమ్ విడిగా అయిపోతుంది. క్రీమ్ అయితే ఇలా రెడీ చేసుకున్నాను. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందాక ఆల్రెడీ మనం నానబెట్టాను కదా, అంటే బిస్కెట్స్ కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి కాసేపు వదిలేసాను. సో బాగా మెత్తగా అయిపోయింది. అయిన తర్వాత దీనిలో 1/2 spoon నేను ఏం చేశాను అంటే బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. నేను చేయడం అని కాదు, నేను వేరే వీడియోలో చూసానని చెప్తున్నాను కదా. 1/2 spoon బేకింగ్ పౌడర్ అయితే సరిపోతుంది. అది వేసి బాగా మొత్తం మెత్తగా అయిపోయేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో నా దగ్గర ఈ బేక్ పేపర్ ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. ఒకవేళ లేకపోయినా సరే కొంచెం ఆయిల్ బ్రషింగ్ చేసి వేసుకోవచ్చు. నేను ఇప్పుడు మనం చేసుకునే ఈ బిస్కెట్ మిక్చర్ని అంతా కూడా ఆ ప్యాన్లో పెట్టేస్తున్నాను. వేసి ఒకసారి దీన్ని ట్యాప్ చేసి దాన్ని స్టవ్ మీద జస్ట్ సిమ్లో మాత్రమే ఒక 10 నిమిషాలు వదిలేస్తే లో ఫ్లేమ్లో పెట్టి అది అయిపోతుంది. ఈలోగా నేను కొంచెం చాక్లెట్, ఇది వీడియో స్కిప్ అయింది. చాక్లెట్ క్రీమ్ ఏంటంటే జస్ట్ మన చాక్లెట్ని ఒక చిన్న చాక్లెట్ని చిన్న పాలేసి కరగబెట్టాను. సో చాక్లెట్ క్రీమ్ కూడా రెడీ చేసుకున్నాను. ఇదిగో ఈలోగా ఇది రెడీ అయింది. ఇది కొంచెం బాగా అందంగా కనిపిస్తుంది కదా, అందుకని కొంచెం ఎడ్జెస్ కట్ చేసేసాను. ఇప్పుడు దానిపైన నేను ఇందాక మనం చేసుకున్నాం కదా క్రీమ్, ఆ బిస్కెట్ లోపలి క్రీమ్నే నేను దానిపైన రాస్తున్నాను. అయితే ఈ కేక్ పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే మనం ఈ ఫ్రాస్టింగ్ అనేది రాసుకోవాలి. లేకపోతే నేనేంటంటే చిన్న వేడిగా ఉంది కొంచెం, అలాగే రాసాను. బట్టర్ కొంచెం క్రీమ్లోంచి కరిగి కిందకు వచ్చేసింది. సో ఇది ఒక 1 layer వచ్చింది, స్ప్రెడ్ చేసి పెట్టాను. దానిపైన ఇంకా సెకండ్ లేయర్ కూడా నేను పెట్టేస్తున్నాను జాగ్రత్తగా. అండ్ ఇప్పుడు నేను చేశాను కదా, 140 grams బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను. అందులోంచి 2 బిస్కెట్స్ లేవనుకుంటా. అంత చేస్తే ఇదిగో ఇంత చిన్న కేక్ వచ్చిందండి, అంటే ఇంత చిన్న పీస్ వచ్చింది. సో ఒక 2-3 ప్యాకెట్లు కలిపి చేస్తే బెటర్ మేబీ. సో రెండో లేయర్ కూడా పైన రాద్దాం అనుకున్నాను, కానీ అంతే వచ్చింది. సో నేను ఆల్రెడీ చాక్లెట్, అందుకే ముందుగా అది సరిపోదేమో అనిపించే నేను ఈ చాక్లెట్ని స్ప్రెడ్ చేసి రాస్తున్నాను. పైపింగ్ బ్యాగ్లో వేస్తే ఇంకా బాగా డెకరేట్ చేయొచ్చు. ఇంత చిన్న పీస్ అండి, దానికి ఇంకా అంత బ్యాగ్ ఎందుకు చెప్పు అని వదిలేసాను. నేను ఇలా స్పూన్తో వేస్తున్నాను. ఒకవేళ పాల ప్యాకెట్ ఏమన్నా కవర్ అయినా సరే కొంచెం నీట్గా వస్తుందేమో. అండ్ మొత్తానికి దాంతో ఇలా చాక్లెట్ స్ప్రెడ్ చేసి లైన్స్ లాగా వేసి పెట్టాను. అయినా చాక్లెట్ ఏ రకంగా వేసినా తినాలని అనిపిస్తుంది అందరికీ. సో వేసేసాను. ఇదిగో దానిపైన ఇంకా ఏమైనా చేయాలనిపించింది. జెమ్స్ ఉన్నాయి, వాటిని కట్ చేశాను. ఒక్కొక్క జెమ్ని 4 parts కింద తీసి అలా పైన కొంచెం స్ప్రింకిల్ చేశాను. రెడీ అయిపోయింది అంతే. ఇదండి మన 100 సబ్స్క్రైబర్స్ స్పెషల్ ఓరియో బిస్కెట్ కేక్. చాలా బాగుంది. చిన్నోడు ఏరా విస్మయ్కి 1 million సబ్స్క్రైబర్స్ వస్తే గ్రీటింగ్ చేస్తావు, మరి అమ్మకి లేదా 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు అని అంటే, అవునా చేయాలా అని ఆలోచించి అదిగో అలా గ్రీటింగ్ చేసి ఇచ్చింది, అలా రాసి ఇచ్చింది. నేను చదవను, బయటికి చదివితే పాపం వాడి కష్టం పోతుంది, మీరే చదువుకోండి దాన్ని. కొన్ని అదృష్టవశాత్తు కొన్ని వాడు ఉల్టాగా రాసే లెటర్స్ ఏవి దాంట్లో లేవు. సో సంతోషం.
కేక్ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా, బిస్కెట్ ఫ్లేవర్ ఏం లేదు, అచ్చంగా కేక్ లాగే ఉంది, చాలా టేస్టీగా ఉంది. కాకపోతే నేను చెప్పాను కదా ఎంత క్వాంటిటీకి ఒక పీస్ వస్తుందో దాన్ని బట్టి మీరు చేసుకోండి. అవునట్టు చెప్పడం మర్చిపోయాను, నేను సుధీర. నా పేరేమో శ్రీత. స్మిచి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.